ఏం జరుగుంటుంది చంద్రిక? శాపం గురించి తెలుసుంటుందా? అందుకు అవకాశమే లేదు. తెలిసినా శాపంతో పోయేది తనకి కాబోయే భార్యని తెలుస్తుందే తప్ప చెల్లెలు చనిపోతుందని తెలీదు. మరి హాస్పిటల్లో ఉన్న తన లవర్ దగ్గరికి పోకుండా డైరెక్ట్గా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ అమ్మాయికి అలా జరిగిందని బాధపడుతున్నాడంటావా? వాడికి చెల్లెల కంటే ప్రేయసి ముఖ్యం కాదు. అబ్బా, మరెందుకు డల్ అయ్యి ఉంటాడంటావు? నాకొకటి అనిపిస్తోంది. ఏమనిపిస్తుందే? చెప్పను. నాకు కొంచెం పనుంది, చూసుకుని వస్తాను. మేడం అక్కడ ఉన్నారు. ఈవిడొస్తున్నారేంటి? అసలే సార్ కోపంగా ఉన్నారు. ఈవిడ ఇంకా ఆద్యం పోస్తుందేమో. హలో చాణక్య, వెరీ సారీ. నాకు న్యూస్ లేట్గా తెలిసింది. ఇప్పుడు చెల్లెలకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ మేడం. థ్యాంక్ గాడ్. తను సేఫ్గా ఉండాలని కోరుకున్నాను. నీ వెల్ విషర్గా నీకొక మాట చెప్పాలని వచ్చాను చాణక్య. బిజినెస్ డీలింగ్స్ వేరు, హ్యూమన్ రిలేషన్స్ వేరు. బిజినెస్లో పంతాలు పోటీలు ఉండొచ్చు, బట్ లైఫ్లో ఉండకూడదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనీ మనం చెప్పినట్టుగా వింటుంది, కానీ మనుషులు వినరు. అనవసరంగా రిలేషన్షిప్స్ కట్ చేసుకోవడం తప్పితే పంతానికి పోయి మనం సాధించేది ఏమీ ఉండదు చాణక్య. కమ్ టు ద పాయింట్. అదే చెప్పబోతున్నాను. మీ చెల్లెలు శశి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి అభిని లవ్ చేయడమే కారణమని తెలిసింది. శశిని అభికిచ్చి ఎందుకు పెళ్లి చేయకూడదు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో చాణక్య, ఇది బిజినెస్ కాదు, లైఫ్. అభి నా కొడుకు, ఐ మీన్ నా అక్క కొడుకు. వాడు కూడా మీ సిస్టర్ని లవ్ చేశాడంట కదా, ఇద్దరూ ఇష్టపడ్డారంట కదా. ఇక్కడ నా ఇష్టాన్ని తప్ప ఎవరిష్టాన్ని నేను అంగీకరించను. ఆఫ్ కోర్స్ మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి, కానీ నా అక్క పిల్లలకి పెళ్లి చేస్తాను అని నేను ఆ ఇంటి పెద్దలకి మాటిచ్చాను. నా చెల్లి పెళ్లి ఎవరితో చేయాలో నాకు తెలుసు. మా అభికేం తక్కువ చాణక్య? సూర్యదేవర జయసూర్య కొడుకు. నీతో సమానంగా ఆస్తుంది, అందముంది, ఇంకేం కావాలి? ఓ, కేరింగ్ అంటావా? లవ్ చేస్తే ఆటోమేటిక్గా కేరింగ్ ఉంటుంది. అవును, అభి ఎక్కడా? ఇంకా ఇక్కడికి వచ్చినట్లేదు మేడం. అదేంటి? తన లవర్ తన కోసం సూసైడ్ అటెంప్ట్ చేస్తే కనీసం చూడ్డానికైనా అభి రాలేదా? అమ్మాయి గారు వచ్చారండి, అభిబాబు కూడా వస్తారు. ఎప్పుడొస్తాడు చారుకేశ? శశిని మించిన పనులున్నాయా అభికి? అదే ఒక అమ్మాయి తన కోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడితే పలకరించడానికైనా రాడా? వస్తారని చెప్తున్నాను కదండి. నువ్వు చెప్పడం కాదు చారుకేశ, రావాలని అభికి ఉండాలి కదా. అవును, అభి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడంట మేడం. ఇందాక ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే చెప్పారు. వాట్? శశి ఇక్కడుంటే అభి అక్కడ ఉండడం ఏంటి? సారీ చాణక్య, మా వాడు చేసిన పనికి ఐఎమ్ రియల్లీ సారీ. నీకు చెప్పడం మర్చిపోయాను.
చిన్నప్పటి నుంచి అభయ్కి దివ్య అంటే ఇష్టం. తనకేదైనా అయితే తట్టుకోలేడు. తన కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు. ఇప్పుడు శశి ప్లేస్లో దివ్య ఉండుంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. చావు బతుకుల్లో ఉన్నది తన చెల్లెలు కాదు కాబట్టే అభయ్ రాలేదేమో. ఎంతైనా సిస్టర్ కన్నా లవ్వర్ తక్కువే కదా. అయినా వాడి తప్పేం లేదులే. చిన్నప్పటి నుంచి వాడు అలాగే పెరిగాడు. చెల్లెలు తప్ప వాడికి వేరే లోకమే తెలీదు. రేపు శశిని పెళ్లి చేసుకున్నా కూడా చెల్లెల్నే ప్రేమిస్తాడు. నీలాంటి వాళ్ళెవరైనా దివ్య జోలికొస్తే వాళ్ళ అంత చూస్తాడు. ముందే చెప్తున్నాను, కావాలంటే నీ చెల్లెల్ని అభయ్కిచ్చి పెళ్లి చేయి, కానీ అభయ్తో వాడి చెల్లితో అస్సలు పెట్టుకోవద్దు. నువ్వు ప్రమాదంలో పడతావు. ఇక తర్వాత నీ ఇష్టం. ఇప్పటిదాకా నీకు ఓటమన్నదే లేదు కదా చాణక్య. ఇకపై అభి రూపంలో నీకు అన్ని ఓటములే ఎదురొస్తాయి. అందుకు సాక్ష్యం ఇవాళ సూసైడ్ అటెంప్ట్ చేసిన నీ చెల్లెలే. ఆ చెల్లెలి కోసం నువ్వు వచ్చావు. తను రాకుండా చెల్లెల్ని పంపించి అభి చేతులు దులుపుకున్నాడు. నిన్ను తన కాళ్ల బేరానికి రప్పించడానికే అభి ఇదంతా చేస్తున్నాడేమో. ఆలోచించు. నాగభూషణం, ఇంకా మనం చెప్పాల్సిందేమైనా ఉందా? మేడం అది ఇంకేం లేదనుకుంటా. ఎక్కువ చెబితే మళ్ళీ నా అక్క కొడుకుపై నాకు కోపం అనుకుంటారు. బయలుదేరుతాను చాణక్య. శశి జాగ్రత్త. బాయ్ చారుకేశ. రేపు శశిని పెళ్లి చేసుకున్నా కూడా చెల్లెల్నే ప్రేమిస్తాడు. నీలాంటి వాళ్ళెవరైనా దివ్య జోలికొస్తే వాళ్ళ అంత చూస్తాడు. ఇకపై అభి రూపంలో నీకు అన్ని ఓటములే. అందుకు సాక్ష్యం ఇవాళ సూసైడ్ అటెంప్ట్ చేసిన నీ చెల్లెలు. మీరు ఆవిడ మాటలే నమ్మకండి సార్. అభిబాబు చాలా మంచివారు. ఆయనకి దివ్యమ్మ శశి గారు 2 కళ్ళలాంటి వారు. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండి శశిని చూసుకో. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ సార్ అమ్మాయి గారు, చాణక్య సార్ కోపంగా బయలుదేరారు. అబీబాబు దగ్గరికి అనుకుంటాను. ఎందుకు చారుకేశ? ఇందాక మీ పిన్ని గారు వచ్చి అబీబాబు గురించి లేనిపోనివి చెప్పారు. చాణక్య సార్కి కోపం వచ్చింది. ఇద్దరు గొడవ పడతారేమో దివ్య, నువ్వెళ్ళు. మరి నువ్వు? నాకేం కాదు. చారుకేశా, నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య ఆయన గొడవ పడకుండా చూడు. త్వరగా రండి అమ్మాయి గారు. సిస్టర్, మేము వచ్చేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. పదండి అమ్మాయి గారు. పద.
ప్లాన్ వర్కౌట్ అయింది నాగభూషణం. చాణక్య దగ్గర నేను అంటించిన చిన్న అగ్గిపుల్ల అభి దగ్గర అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. అదేంటి మేడం, చాణక్య దివ్యలకు పెళ్లి చేయాలని వచ్చి అభి చాణక్యాలకే గొడవ పెట్టారు. ఇంతకా పెళ్ళి ఎలా అవుతుంది? అవుతుంది నాగభూషణం. చదరంగంలో ఏ పావుని కదిపితే ఏ పావుకి చెక్కు పెట్టొచ్చో తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మేడం, మీరు చేసింది నాకేమీ అర్థం కావడం లేదు. దట్ ఈస్ నిత్య శ్రీనివాస్. నా స్ట్రాటజీ నాకు తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. ఎత్తు వేసి చిత్తు చేయటం నా స్పెషాలిటీ. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఏంటో బావా బామ్మర్దల మధ్య గొడవ పెడితే పెళ్ళెలా అవుతుంది? శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి తీసుకోబోతోంది. దారి మార్చుకున్న శాపానికి ముందుగా బలయ్యేది మీ చెల్లెలు. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. ఏంది ఇదే? ఇంత భయంకరమైన నిశ్శబ్దం నేనెప్పుడు చూడలేదే. అబ్బో, ఏదైనా చెప్పిస్తామంటే సమయానికి చంద్రిక కూడా పక్కన లేకుండా పోయింది. దీని అమ్మ జీవితం ఎవరికి చెప్పకపోతే కడుపు ఉబ్బిపోయి బకెట్ తన్నేలా ఉన్నాను. ఎవరికి చెప్పాలి? నిత్యకి చెప్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, నా కడుపు నొప్పి తగ్గించుకున్నట్టు ఉంటుంది. మేడం, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ఇకపై నా ఫోన్కొచ్చే ప్రతి కాల్ అటెండ్ చెయ్యాలి నాగభూషణం. రిసీవ్ చెయ్యి. హలో పిపి గారు, చెప్పండి. నిత్యకు ఫోన్ చేస్తే నువ్వెత్తావేరా దరిద్రుడా? ముందు నిత్యకి ఎవరా ఫోను? మేడం గారు వింటున్నారు, మ్యాటర్ ఏంటో చెప్పండి. అమ్మా నిత్య, ఇక్కడ ఈ ఇంట్లో సైక్లోనికి ముందుండే సైలెన్స్ ఉందా? అవునమ్మా, పైగా అపశకనం జరుగుతుందనడానికి శకునంగా ఏదైనా దీపం ఆరిపోయిందా? ఓయమ్మా, కరెక్ట్ అమ్మా. ఇంకా పంచభూతాలు పగబట్టినట్టుగా అనిపిస్తుందా? ఏందమ్మో అంత చూసినట్టు చెబుతున్నావు? నేను ఊహించిందే జరుగుతున్నప్పుడు మళ్ళీ చూడటం ఎందుకు? ఏంది నువ్వు ఊహించావా? ఏం జరుగుతుందమ్మా? నేను చెప్పడం ఎందుకు?
అక్కడే ఉండి మీరే చూడండి. అది కాదమ్మా, నాకు కాస్త భయంగా ఉంది. పక్కన మీ ఆంటీ కూడా లేదు. ఏం జరుగుతుంది ఏందో ముందే చెబితే. ప్రళయం రాబోతోంది. 2 కొండలు ఢీ కొట్టబోతున్నాయి. అలనాడు మహాభారతంలో కృష్ణార్జునుల యుద్ధం జరిగినట్టు ఈరోజు బామ్మర్దుల మధ్య భారత యుద్ధాన్ని తలపించే మహాయుద్ధం జరగబోతోంది. బావమరిదా ఓరమ్మ వాళ్ళు? వెయిట్ అండ్ వాచ్. హలో అమ్మ నిత్య, ఫోన్ కట్ చేసిందేందే? బావెవరు, బావమరిదెవరు? ఏంటి మేడం, కాలజ్ఞానం చెప్పేవారులా అక్కడ జరిగిపోయేది ముందే చెప్తున్నారు. ఎలా సాధ్యం? అది చెప్పడానికి కాలజ్ఞానం తెలియాల్సిన అవసరం లేదు నాగభూషణం. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఇకపై ఆ ఇంటికి నేను ఆడ బ్రహ్మని. అక్కడ వాళ్ళ తలరాతలు రాసే విధాతని. వాళ్ళ జీవితాలు నేను చెప్పినట్టుగానే జరగబోతున్నాయి. అంతా నడిపించే జగన్నాటక సూత్రధారిని నేనే. వామ్మో, ఈడేందే శ్రీహరికోటలో వదిలిన రాకెట్లా దూసుకొస్తున్నాడు? నిత్య చెప్పిన బావమరిది ఈడేనా ఏంది? అభి లవ్ చేసింది ఈడి చెల్లెల్ని ఎక్కదో. ఆ పిల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిందనే అభిని నిలదీయటానికి వచ్చినట్టున్నాడు. వామ్మో, వీడు రాకెట్ కూడా కాదు, రామబాణం. నిత్య చెప్పినట్టు కృష్ణ అర్జున యుద్ధం జరగబోతుందే. అభి, రే అభి, ఎక్కడున్నారా? రే అభి, ఎక్కడ్రా? బయటికి రారా రే. శశికి ఎలా ఉంది బాబు? అభి ఎక్కడా? శశికి ఎలా ఉంది బాబు? అభి ఎక్కడా అని అడుగుతున్నాను. అభి ఇంట్లోనే ఉన్నాడు. ఏం జరిగిందో చెప్పు బాబు. రే అభి, ఇంట్లో ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఏంటి బాబు, ఎందుకంత కోపం? ఏమైంది? రే అబే, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? ఇంట్లో దాక్కున్నావు, రారా బయటికి. ఇంతలా అరుస్తున్నా వినిపించదేంట్రా నీకు? భయం వేస్తుందా? నేనే వస్తున్నాను. అయ్యో, ఆగు బాబు, ఆగు బాబు. అభి ఎందుకో డల్గా ఉన్నాడు. వాడి మనసు బాగున్నట్టు లేదు. తర్వాత మాట్లాడుకుందాం. అడ్డు తప్పుకోండి అంటే. ప్రసాద్, అలా చూస్తావేంటి? వచ్చి ఆపోయా. ఇదిగో చాణక్య, ఇంట్లో మగాళ్ళు లేని టైం చూసి వచ్చావేంటి? వెళ్ళిపో. ఇంట్లో ఉన్నది మగాడు కదా, గాజులు తొడుక్కొని చీర కట్టుకొని ఉన్నాడా? తప్పుకోండి. స్టాప్ ఇట్.